కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన చిన్న బిడ్డలను బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి మా దీవెనలు. ఈ సమయంలో మరి సహోదరుల్లో ఎవరైనా కీర్తన పాడాలని ఆసక్తి కలిగిన వారు ఉంటే వారు వచ్చి ఒక కీర్తన పాడవలసిందిగా అవకాశం ఉంది కాబట్టి వారిని ఆహ్వానిస్తున్నాం.
దేవుని సేవకులు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటును 2 తెలుగు రాష్ట్రాల్లో నడిపిస్తున్న మరి లూక్ బర్నబాస్ గారు మన మధ్య ఉన్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నంద్యాల సమీపంలో డబ్బులు కొత్తపల్లిలో పరిచయం చేస్తున్న దేవుని సేవకులు జాషువా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. సమయంలో మనం ప్రార్థన చేసుకుని సేవకులకు సమయాన్ని అప్పగించుదాం. సహోదరులు విజయ్ గారు మనం కూడిక ఏర్పాటు చేసుకోవాలని తండ్రి ఎంతగానో నిరీక్షించాము, ఎంతగానో ప్రార్థించాము. అదే రీతిగా నాయనా ఈ కూడిక నాయన ప్రభా ప్రారంభించకుండా నాయన ప్రభా మీరు ఎంతో సహాయం చేశారు, నడిపిస్తున్నారు నాయన ప్రభా. నీకు బిడ్డలు నాయన ప్రభా ఈ సత్యవాక్యం ముందు ఆసక్తి కలిగి తండ్రి నాయన ప్రభా అక్కడ చేరించినందుకు ముఖ్య వందనాలు చెల్లించుకుంటున్నాం. రానున్న బిడ్డల విషయమై మీరే సహాయం చేయండి తండ్రి. మీ దాసులు తండ్రి నాయన ప్రభా లూక్ బర్నబాస్ గారు నాయన ప్రభా చేస్తున్నటువంటి నేను పరిచయ విషయంలో కూడా మీరే సహాయం చేయండి, బిడ్డను దీవించండి. మాకు నాయన ప్రభా అందిస్తున్నటువంటి నాయన ప్రభా సత్యవాక్యాన్ని తండ్రి మేము నాయన ప్రభా మా హృదయం ముందు నిలబెట్టుకుని నాయన ప్రభా కేవలం తండ్రి నాయన ప్రభా మీ యొక్క రాకడ కొరకు నిరీక్షణ గలవరమై తండ్రి నాయన ప్రభా మేము నాయన మీ కొరకు నాయన ప్రభా ప్రార్థించి బిడ్డలుగా మిమ్మల్ని మయంపరచు బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని మిమ్మల్ని బతిమాలు కొంటున్నాం, ప్రార్థించున్నాం తండ్రి. ఇదిగో నాయ ప్రభా ముందు సమయాన్ని మీ కృపాల హస్తాలకు చెప్పుకుంటున్నాం తండ్రి. నాయన ఈ కూడికి నాయ ప్రభా ఆది నుంచి అధ్యక్ష వరకు అంతం వరకు నాయ ప్రభా అధ్యక్షత వహించి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ నదురడి అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. బాబు గారు వారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. తండ్రి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రేమగల తండ్రి, కృపగలనైనా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరపవ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి తండ్రి. మరి ముఖ్యంగా మరపవ బర్నబాస్ అయ్య గారు మరపవ తాడేపల్లిగూడెం నుంచి మా మధ్యకి నడిపించి వారి యొక్క సమూహాన్ని కూడా మమ్మల్ని దర్శించడానికి మాకు ఇచ్చిన యొక్క సమయానికి స్తోత్రం తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వేలాది వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ద్వారా మరపవ ఈ మధ్యాహ్న కాలం మీరు మాతో మాట్లాడబోచున్న ఆ యొక్క మాటను మరప వినగలిగే చెవిని గ్రహించగల మనసును ప్రతి ఒక్కరికి దయచేసి మీ యొక్క వాక్యంతో మీ యొక్క స్థలాన్ని విడిచినట్టు మీకు కృపచించమని ఆయనని మీ చేతులుగా అప్పచెప్పుకుంటూ సమస్తం మీ యొక్క ఆధీనంలో జరిగించమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకునే నామ తండ్రి, ఆమేన్. కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని సేవకులు లూక్ బర్నబాస్ గారు వర్తమానం అందిస్తారు. ప్రభు తన దాసుని ద్వారా పరిశుద్ధాత్మ సాయంతో మనకు అందించే వర్తమానం కొరకు అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని సమయాన్ని దేవుని సేవకులకు అప్పగిస్తాను. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న దేవుని సేవకులకు, పెద్దలకు కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ విధంగా మనము సహవాసం చేయడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిస్తున్న కృపకై ప్రభుకు స్తోత్రములు.
ఈ సమయంలో మనం అందరం కలిసి ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యం విందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకొంచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ అందుటకు పిలువబడితిరి. తర్వాత 5వ వచనం చదువుదాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి లేదా అందరి ద్వారాను వ్యాపించి ఉన్నాడు. 7వ వచనం చదువుదాం. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యం మాకు నేర్పించమని బలపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చాలామంది వాక్యం ఎరిగిన వారు ఉన్నారు. అలాగే వాక్యము ప్రారంభం నుండి కూడా తెలుసుకోవాల్సిన మనం కూడా ఉన్నాము. కాబట్టి ప్రారంభ సంగతులే మాట్లాడుకుందాం. ప్రభు ఆత్మ మనల్ని ఎలాగ తీసుకెళ్తే అలాగూ కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఈ మధ్యాహ్నం ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పిన కొన్ని పదాలు మనము చదువుతున్నప్పుడు ఇందులో వ్రాయబడిన అనుభవాలు మనం ఆలోచన చేద్దాం. మొదటి మాట చూడండి, సమాధానమును బంధము అన్నాడు కదా. మనకి దేవునికి ఇప్పుడున్న బంధం పేరేంటి చెప్పండి? సమాధానమను బంధం. చెప్పండి, మనకి దేవునికి ఉన్న బంధం పేరేంటి? సమాధానమను బంధం. అంతకుముందు కూడా మనకి దేవునితో బంధము ఉంది. ఎందుకంటే దేవుడు మనల్ని అందరినీ సృష్టించాడు కదండి. దేవుడు మానవుల్ని ఎలాగ సృష్టించాడంటే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చదివితే దేవుడు మానవుల్ని ఎలా సృష్టించాడంటే ఆదాము నుండి సమస్త జాతి మనుషులను సృష్టించాడు. ఆ ఒక్కని నుండి సమస్త జాతి మనుషులను సృష్టించాడు. ఇది దేవునిలో నుండి ఆదాములో నుండి మనకు కలిగిన మొదటి సంబంధం. అయితే ఆ సంబంధం ఏమైంది? 4వ అధ్యాయం ఇక్కడే 18వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 18వ వచనం చదువుదాం. వారైతే మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత, ఈ మాట అందరూ పట్టుకోండి, దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. కాబట్టి దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు ఆ మొదటి మనుషుల్లో నుండి సృష్టించబడిన సమస్త జాతి మనుషులు దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడ్డారు. దీనిని మనం సింపుల్గా ఏమంటామంటే మొదటి మనుషుని యొక్క అవిధేయత వలన అందరూ పాపులుగా చేయబడ్డారు. 5:19 రోమాపత్రిక. పాపి అంటే అర్థం ఏంటంటే దేవుని నుండి వేరైపోయాడు. దేవుని నుండి వేరైపోయాడు. కానీ ఎన్ని పాపాల వల్ల వేరయ్యాడు? ఒక్క కదండి, ఒక్క అపరాధం వలన మనుషుడు దేవుని నుండి వేరైపోయాడు. మనుషులందరూ దేవుని నుండి వేరైపోయారు. తిరిగి మరలా ఒక్క విధేయత, ఆ ఒకడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ ఒక్క విధేయత ఆయన పొందిన శిలువ మరణం, దాని ద్వారా మరలా ఇప్పుడు మనకు దేవునితో సంబంధం కలిగింది. ఈ సంబంధం పేరే సమాధానం అనుబంధం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును
బంధం. ఇది యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనకు దేవునితో కలిగిన సంబంధం. ఇదే 4:1కి బదులుగా 1 ఈ మాట పట్టుకోండి అందరూ. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం కుమారులం. ఇప్పుడు మనం ఎవరి ద్వారా కుమారులం? యేసుక్రీస్తు ద్వారా కుమారులం. ఎవరికి కుమారులం చెప్పండి? దేవునికి కుమారులం కదండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులం. ఇప్పుడు దేవునికి మనకు కలిగిన సంబంధం పేరేంటి చెప్పండి? సమాధానమను బంధం. చెప్పండి అందరూ, ఏ బంధం ఇది? సమాధానమను బంధం. ఒక చిన్న మాట చెప్తాను. దేవుని చిత్తం అంటాం కదా, మనం పుస్తకాలు కూడా కొంటాం కదండి. వివాహంలో దేవుని చిత్తం ఎలాగో అనే పుస్తకాన్ని ఎక్కువ మంది కొంటారు కదా. తర్వాత ఉద్యోగంలో దేవుని చిత్తం ఎలాగో అనే పుస్తకం కూడా ఎక్కువగా అమ్ముడవుతుంది. దేవుని చిత్తం అనే దాని మీద మనం పుస్తకం ఏది దొరికినా తొందరగా కొంటాం. ఎందుకు? మనకి ఇదివరకు కూడా ఒక అలవాటు ఉండేది. ఏంటంటే ఏది మంచి రోజు, తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలాంటివి చెప్పించుకొని వచ్చిన బ్యాచ్ కాబట్టి మనం అందరం పూర్వం ఈ అధ్యాయంలో చెప్పాడు కదా, 5వ అధ్యాయంలో ఏమన్నాడు? పూర్వం మంది మీరు చీకటి అయి ఒంటరి 8. అప్పుడు ఏం చేసేవాళ్ళం? నేనంటే పాస్టర్ గారు అబ్బాయిని కాబట్టి నాకు అలవాటు లేదు, కానీ చాలామందికి అలవాటు ఉంటుంది. ఏంటది? ఏ రాశి అవన్నీ కదండి. కాబట్టి ఇప్పుడు కూడా క్రైస్తవ్యంలో ఒక అలవాటు అయింది. ఏంటది? వాంట్ టు నో ది గాడ్స్ విల్. దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం కనుగొనటం ఎలా అనే ఒక టైటిల్తో మెసేజ్ చూడండి, చాలామంది చూస్తారు దాన్ని. ఆ పుస్తకం కూడా చాలామంది కొంటారు. అయితే నేను ఇలా చెప్తాను, మనం చేస్తుంది అసలు దేవుని చిత్తమా కాదా అనేది మనం ఎలా పరీక్షించుకోవచ్చు అంటే, మనకి దేవునికి ఇప్పుడున్న సంబంధం పేరేంటి? వెరీ గుడ్. ఇప్పుడు దేవుని చిత్తం కూడా మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆ సమాధానాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తే దిస్ ఈజ్ ద గాడ్స్ విల్. ఆ సమాధానం మనం అనుభవిస్తే మనం సంబంధానికి వేరుగా సహవాసం లేదు, లేదా సంబంధానికి వేరుగా సాగిపోవట్లేదు అని అర్థం. బంధాన్ని స్థిరపరచడానికే తప్ప బంధాన్ని పాడు చేయడానికి మనం సాగిపోవట్లేదు అనేది ఎలా తెలిసిపోయిద్ది అంటే, ఆ పీస్, ఆ హోల్నెస్, ఆ షాలోమ్, ఆ సమాధానాన్ని మనం క్యారీ చేస్తే మనకు అర్థమైపోయిద్ది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి మీరు 8వ అధ్యాయం పరిశీలన చేయండి. రోమా పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. 6. థ్యాంక్ యూ. ఆ మాటే ఆత్మానుసారమైన మనస్సు, అదన్నమాట. ఆత్మానుసారమైన మనస్సు జీవమును అంటే ఆత్మానుసారంగా వెళ్తున్నామా? ఇంకెలా చెప్పుకుందామా? ఆత్మనే అనుసరించి వెళ్తున్నామా? ఆత్మనే అనుసరించి ప్రయాణం చేయాలి. ఎందుకంటే మనకి ఈ త్రోవ కొత్తదే. యేసు ప్రభు ద్వారా మనకు ఏర్పడిన ఈ మార్గము నూతనమైనది, జీవము గలది, ప్రతిష్ఠించబడిన మార్గం. హెబ్రీ 10:19 చెప్తాడు. ఇది ఇంతకుముందు బయలుపరచబడలేదు. 9:8 చెప్తున్నాడు. కాబట్టి ఇంతకుముందు బయలుపరచబడని ఈ క్రొత్త మార్గంలో మనల్ని తీసుకెళ్లేది ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మను అనుసరించే మనకేం కలుగుతుంది అన్నాడు చెప్పండి? ఆ సమాధానం మనం కలిగి ఉన్నామంటే మనం వెళ్తున్న త్రోవేది. మీరే చెప్పాలి, నేను ప్రసంగం చేయడానికి రాలేదు, మీ చేత చెప్పించడానికి వచ్చాను. దేవుని చిత్తానుసారమైన త్రోవ అదనమాట. కాబట్టి ఇప్పుడు మన బంధం ఏది? సమాధానం. కాబట్టి మన సమాధానం అను బంధము చేత దేవునితో బంధాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం నడిచేటప్పుడల్లా కూడా మనము సమాధానాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సమాధానం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం మేలైన మార్గంలో నడుస్తున్నాం. ఇర్మియా 6:16 చెప్పినట్లుగా నెమ్మదిని మనం అనుభవిస్తున్నామంటే మనం ఖచ్చితంగా మేలును చూస్తాము అని అర్థం. మరొక వచనం చదువుతాను. మీరు అందరూ వచనంలో ఏది పట్టుకోవాలో అది పట్టుకోండి. బైబిల్ స్టడీ కాబట్టి హెబ్రీ పత్రిక 13:20 ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. గొర్రెల గొప్ప కాపరి, చదవమ్మా. యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు.
యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని ఈ వచనంలో ఎన్ని పదాలు మీకు ఏరాలనుందో చెప్పండి. ఒక పదం చెప్పండి. మీకు కరెక్ట్గా ఈ పదం ఇప్పుడు సెట్ అవుతుందని ఒక పదం చెప్పండి. రైట్, సమాధానకర్తయగు తండ్రి. ఇంకోటి చెప్పండి, చిత్తం కదండి, చిత్తం. ఇంకొక మంచి విషయం చెప్పండి ఇందులో. అదే మంచి విషయం, అదే మూడో విషయం, అదే విషయం ఏది? ప్రతి విషయంలో. అందరూ చెప్పండి, ఏ విషయంలో? ప్రతి విషయంలో మనం ఆయన చిత్త ప్రకారం చేయడానికి ఆయన మనలను సిద్ధపరచును గాక అని చెప్పాడు. ఏ దేవుడు అంట? సమాధానకర్తయగు తండ్రి. సమాధానకర్తయగు తండ్రి. మీకు అర్థమవటానికి దీన్ని ఎలా చెప్తాను, ఒకసారి నా వైపు చూడండి. యేసుక్రీస్తు సమాధిలో ఉన్నాడు కదా, చనిపోయిన తర్వాత తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని త్వరగా లేచి నువ్వు నా దగ్గరికి వచ్చేయి, నీవు ఏ రక్తమైతే అందరి కొరకు చిందించావో, ఏ ప్రాణమైతే అందరి కొరకు పెట్టావో, ఏ రక్షకుడిగా అయితే అందరి కొరకు, ఏ మంచి కాపరిగా అయితే అందరి కొరకు ప్రాణం పెట్టావో, ఆ ఉద్దేశంతో నువ్వు త్వరగా పైకి వచ్చేసి వారందరినీ నాతో సమాధానపరచు అన్నట్లు ఆయనను మృతుల్లో నుండి లేపి ఇప్పుడు మనల్ని అందరినీ యేసుక్రీస్తు ద్వారా అంతా ఏం చేసుకున్నాడు? సమాధానపరుచుకున్నాడు. అంటే ఇప్పుడు ఇలా చెప్పుకుందాం, యేసుక్రీస్తు ప్రభు పరలోకంలోనికి ఎందుకు చేర్చుకొనబడ్డాడు? యేసుక్రీస్తు పరలోకంలోనికి ఎందుకు హెచ్చించబడ్డాడంటే తండ్రి యొక్క డీల్ ఏంటంటే వాళ్ళందరినీ నా దగ్గరికి తెచ్చి నాతో సమాధానపరచు. ఇప్పుడు ఆ ఫోకస్ పెట్టి చదవండి. ఇప్పుడు హెబ్రీ 13:20, మళ్ళీ హెబ్రీ పత్రిక 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, ఆ సంబంధం కోసం, నిత్యమైన సంబంధం కోసం, ఇంకా చెప్పాలంటే ఆ రక్తం కోసం, ఆ సంబంధం కోసం ఏం చేశాడంట? మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు తండ్రి. అసలు సమాధానం చేసుకోవటానికి, మనల్ని అందరినీ తనతో సమాధానపరుచుకోవడానికి యేసుప్రభుని మృతుల్లో నుండి లేపాడు. ఈ వచనం మన అందరికీ అర్థమగును గాక కదా. అసలు వచనాలు ఎంత మనకి ఐశ్వర్యం. హెబ్రీ 13:20 ప్రకారం ఇక్కడ ఇంకో మంచి మాట ఉంది, గొప్ప కాపరి అనండి. యేసుప్రభు ఎవరు మన జీవితాలు అంటే? ప్రాణం పెట్టిన మంచి కాపరి, మరలా తీసుకొని వెళ్ళటానికి రాబోతున్న భవిష్యత్ కాపరి, ప్రధాన కాపరి. అయితే ప్రస్తుతం మన ప్రతి విషయంలో తన చిత్తం చేయడానికి గొప్ప కాపరి. ప్రతి విషయము ఇప్పుడు ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో మనం దేవుని చిత్త ప్రకారమే వెళ్ళాలి, లేదంటే మనం నష్టపోయేటట్టు కూడా చేస్తాడు. ఎందుకంటే అది ఆయన త్రోవ ఖచ్చితంగా కాదు. యోహాను సువార్త 6వ అధ్యాయం మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ చదవాలన్నా చదవండి, కానీ ఒకసారి నా వైపు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి అనేక మంది వచ్చారనమాట. ఆ అధ్యాయంలో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపల్ని విరిచి పంచిపెట్టాడు కదండి. అప్పుడు వాళ్ళందరిని ఎక్కడ కూర్చోబెట్టాడు? పచ్చిక గల చోట. ఇప్పుడు 23వ కీర్తన చెప్పండి. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఎన్నో కీర్తన ఇది? 23వ కీర్తన గొప్ప కాపరి కీర్తన, 22వ కీర్తన మంచి కాపరి కీర్తన, 24 ప్రధాన కాపరి కీర్తన. ఇప్పుడు మనం 23వ కీర్తన తీసుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో పచ్చిక గల చోట్ల ఆయన వారిని కూర్చోబెట్టాడు. అక్కడ మనం చాలా ఇష్టపడాల్సిన ఒక వచనం ఉంది, అది చదువుదాం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయంలో వచనం 11 చదువుదాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పచ్చిక గల చోట్లను ఎవరైతే పరుండి ఉన్నారో, కూర్చున్నారో, రెస్ట్లోకి వచ్చారో వారికి ఆయన వడ్డించాడు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాడు. 12 చదవండి. తృప్తి అనేదే సమాధానం, షాలోం. తర్వాత మాట, నష్టం లేదు. ప్రభుకు స్తోత్రం. ఏం లేదు ఆ దారిలో? నష్టం లేదు. ఆ దారిలో సమాధానం ఉంటుంది, ఆ దారిలో నష్టం ఉండదు. దేవుని చిత్తానుసారమైన ప్రయాణంలో ఒకటి సమాధానం, తృప్తి ఉంటుంది. రెండవది ఏమీ నష్టం ఉండదు. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ఇంకా గంపలు మిగిలాయి. కాబట్టి మిగులు కూడా మన జీవితంలో ఉంటుంది. ఎందుకుంటుందంటే
ప్రభు పిలిచినప్పుడు అబ్రహాంని ఏం చెప్పాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదముగా ఉందువు అన్నాడు. కాబట్టి ప్రభు మనల్ని నింపుతాడు, మన గిన్నె నిండి పొర్లుతుందని 23వ కీర్తనలో చెప్తున్నాడు. సమరయ స్త్రీ దాహం తీరింది, కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అనేక మంది దాహం కూడా తీర్చింది. ఒకవేళ ఎవరైనా దాహం తీరిన వాళ్ళు ఇక్కడ ఉంటే మీరు దాహం అనేకులకు తీర్చకుండా ఉండలేరు. అవునా కదా? రెబెకా ఏమనిందండి కదా? రెబెకా ఏమనింది? నీ ఒంటెలకు నీళ్లు చేది ఇస్తాను, నీకిస్తాను, నీ ఒంటెలకు ఇస్తాననింది. అది సామాన్యమైన సంగతి కాదు. ఎందుకంటే ఒక ఒంటె 300 లీటర్లు తాగిద్ది అంటే నీళ్లు. 300 లీటర్ల నీళ్లు మన దగ్గర బాటిల్స్ ఉంటే ఇవ్వటం కాదు, ఆమె తోడి ఆమె ఇచ్చింది. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చాలామంది అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో పేతురుని యోహాను బంధించి మీరు అసలు ఈ మార్గం గురించి ఎక్కడ మాట్లాడొద్దు, ఇంటికి పొమ్మని చెప్పారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా ఉండలేమన్నారు. దాహం తీరినవాడు దాహం తీర్చే పనిలో పడతాడు, గిన్నె నిండినవాడు పొర్లుతాడు, ఆశీర్వాదం పొందుతున్నవాడు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాడు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, 3 మాటలు ఇందులో ఉన్నాయి. మనం దేవుని చిత్తానుసారమైన దారిలో ఉన్నప్పుడు నెంబర్ 1 తృప్తిని పొందుతాము, నెంబర్ 2 నష్టపోము, నెంబర్ 3 మిగులుతాము. ఆ గంపలు మిగిలాయి అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మన సంబంధాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది సమాధానమును బంధం అనే మాట చూస్తున్నాం. మరొకసారి ఈ బంధం ఎలా ఏర్పడిందో ఒకసారి మళ్ళీ చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, వచనం 22 చదువుదాం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును ఎవరితో సమాధానపరిచాడు? దేవునితో. ఎవరు సమాధానపరిచారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేని ద్వారా సమాధానపరిచాడు? తన మరణం ద్వారా కదండి. యేసుప్రభు ఇంకోసారి మరణిస్తాడా? ఇంకోసారి బలి ఉందా? లేదు. బలి పని ముగించబడింది. కాబట్టి దేవునితో మన సమాధానం కూడా నిత్యమైంది, దేవునితో మన బంధం కూడా నిత్యమైంది. ఇలా అనొద్దు, దేవా నీతో నా సంబంధం ఉందో లేదో డౌట్ అవుతుందని అనొద్దు. ఎందుకంటే ఆ సంబంధము యేసుక్రీస్తు మరణం ద్వారా ఏర్పడింది. ఆయన ఒక్కసారే బలి చేయబడ్డాడు. కాబట్టి దీని యొక్క అర్థం ఏంటంటే, హెబ్రీ 13:20 ఇందాక మనం చదివిన దగ్గర నిత్యమైన నిబంధన సంబంధం, ఎటర్నల్ కవనెంట్ రిలేషన్షిప్, నిత్యమైన నిబంధన సంబంధం ఏర్పడింది కదా. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ఈ సంబంధం ఏర్పరిచిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చదువుతున్నా? ఎఫెసీ పత్రిక 4:1 చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి, పర్లేదు చదవండి, అందరూ చదవండి. కాబట్టి మీరు బంధము చేత, రైట్, నెక్స్ట్ పాయింట్ ఏంటి? కాదు, ఆత్మ. చెప్పండి అందరూ, ఎవరు? ఆత్మ. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పని ఏంటి? దేవునితో మనల్ని సమాధానపరచటం. సమాధానపరిచిన ప్రభువు ఇప్పుడు యేసుక్రీస్తు దేవునితో మనల్ని సమాధానపరిచిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆ సమాధానమను బంధములో భాగంగా ఆ కవనెంట్ స్పిరిట్ని, ఇంకా చెప్పాలంటే నిబంధన ఆత్మను మనకిచ్చాడు. ఇప్పుడు మనలో నివసిస్తున్న ఆత్మ పేరు ఏంటంటే, హెబ్రీ 10:30 చెప్పాడు, కృపకు మూలమగు ఆత్మ. చెప్పండి అందరూ. కృప అంటే నిబంధన, కృపకు మూలమగు ఆత్మ. అంటే ఇప్పుడు మనలో నివసిస్తున్న ఆత్మ ఎవరంటే, కవనెంట్ని బట్టి మనలోనికి వచ్చి నివసిస్తున్నాడు. కవనెంట్ అంటే ఏంటంటే నిబంధన, ఒప్పందం. ఒప్పందం ఏంటి చెప్పండి, మళ్ళీ చెప్పుకుందామా? ఒప్పందం ఏంటంటే మనలను దేవునితో సమాధానపరచాలి, మనల్ని దేవుని సంబంధులుగా చేయాలి. ఇందాక మనం చదివిన వచనంలో అసలు ఈ సంబంధం ఎంత గొప్పదంటే, పర్లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22 చదివాం కదా, ఈ సంబంధం ఎంత గొప్పదంటే, ఈ సంబంధం ద్వారా మనం దేవుని ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టబడ్డాం.
చెప్పండి, మనమందరం ఏం చేయబడ్డాం? దేవుని ఎదుట నిలబెట్టబడ్డాం అనండి. ఎస్, నిలబెట్టబడ్డామంటే మనం దేవునికి కుమారులుగా చేయబడ్డాం. అంటే యేసుక్రీస్తు ద్వారా కూర్చోవాలి. మీరు వాక్యాలు రాయాలి, రెఫరెన్స్లు. నేను తర్వాత అడుగుతాను మిమ్మల్ని, మీరు రెఫరెన్స్లను చూపించండి నాకు. ఎన్ని రెఫరెన్స్ చెప్పాను అన్నీ మొత్తం రాసేసేయండి, లేకపోతే నెక్స్ట్ టైం పాట ఇరు. అది ఎఫెసీ పత్రికలో మనం చదివిన 4:1 మీరు చూడండి, సమాధానం అను బంధము ద్వారా ఇప్పుడు యేసుక్రీస్తుకు మనం అందరం యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఏమయ్యామంటే కుమారులమయ్యాము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆ నిబంధన సంబంధమైన ఆత్మ మనలోనికి వచ్చాడు. యేసు ప్రభుని ఎంతమంది రక్షకునిగా అంగీకరించారో మన అందరిలో ఎవరు నివసిస్తున్నారంటే పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్మ మర్చిపోతాడా మన ఆయన కుమారులమని? చెప్పండి. పరిశుద్ధాత్మ మనల్ని కుమారులని మర్చిపోతాడా? ఎందుకంటే అసలు పరిశుద్ధాత్ముడు వచ్చింది ఎలాగూ? ఈ నిబంధనలో భాగంగా వచ్చాడు. అప్పుడు ఈయన ఆ నిబంధనను స్థిరపరుస్తాడా? నిబంధనను మర్చిపోయేటట్టు చేస్తాడా? ఖచ్చితంగా. అందుకని మనం పాత నిబంధనలు పరిశుద్ధాత్మ అనే దగ్గర, క్రొత్త నిబంధనలు పరిశుద్ధాత్మ అనే దగ్గర కొంత వ్యత్యాసం మనం చూస్తాం. క్రొత్త నిబంధనలు పరిశుద్ధాత్మను ఏమంటారంటే వాగ్దాన సంబంధమైన ఆత్మ. ఎఫెసీ 1:13, ఇక్కడే ఎఫెసీ పత్రికలోనే వాగ్దాన సంబంధమైన ఆత్మ. గలతీ పత్రిక 3:13 కూడా చెప్పాడు వాగ్దాన సంబంధమైన ఆత్మ. ఎందుకు వాగ్దానం ఏంటంటే వినండి, నేను వారిలో వారితో ఎల్లప్పుడూ ఉంటాను. పరిశుద్ధాత్ముడు మనలో ఎల్లప్పుడూ ఉంటాడా ఉండడా? ఎందుకు ఉంటాడు తెలుసా? ఈయన ఇప్పుడు ఏ ఆత్మ అంటే నిబంధనలో భాగంగా వచ్చాడు. ఆ నిబంధన ఏంటంటే మనల్ని యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులుగా చేయాలని. ఈ కుమారత్వం, ఈ సంబంధం నిత్యమైనది కనుక నిత్యము మనలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు. దావీదు అన్నాడు, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకము అని. ఆ ప్రార్థన మనకు సంబంధించింది కాదు. ఎందుకంటే దావీదు ఆశ్రయించిన బలులు ఒక్కసారే అర్పించబడుతున్నవి కాదు. అందుకనే అక్కడికి ఇక్కడికి ఉన్న వ్యత్యాసం మనం గమనించాలి. ఒకసారి ఒక చిన్న వచనం మీరు చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అందరూ చదవండి, తీసి వాక్యం చూడండి, వాక్యంలో ఉన్న జీవాన్ని పొందండి. తీతు పత్రిక 3:6, క్షమించండి 16 అన్నాను. తీతు పత్రిక 3:6 చదవండి. అందరూ చదవండి, పర్లేదు, ఏం కాదు. మనం ఆయన కృప వల్ల నీతిమంతులమని తీర్చబడి థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ద్వారా కుమ్మరించాడు. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి మనలోనికి ఎవరి ద్వారా కుమ్మరించబడ్డాడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ నిబంధనలో భాగంగా, ఆ నిబంధన ఏంటి? మనలను యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనతో ఏం చేసుకోవాలనుకున్నాడు? సమాధానపరచుకోవాలనుకున్నాడు. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు తన మరణము ద్వారా మనలను దేవునితో సమాధానపరిచాడు. అందులో భాగంగా ఆత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించబడ్డాడు. సమృద్ధిగా కుమ్మరించబడ్డాడంటే సమృద్ధిగా మనకు ఈ బంధాన్ని అయినా కన్ఫర్మ్ చేస్తాడు. అసలు ఈ దినాల్లో మనం ఆత్మ చెప్తున్న మాట మనకు వినపడలేదంటే ఆత్మ ఏం చేస్తున్నాడు కూడా మనకు తెలియదు. ఆత్మ మన మీదకి మన మీద సమృద్ధిగా ఎందుకు కుమ్మరించబడ్డాడంటే యేసుక్రీస్తు ద్వారా అనే మాట మనం చూడాలి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేడా? పాత నిబంధనలో దావీదును ప్రేరేపించింది పరిశుద్ధాత్మ కాదా? ప్రవక్తలను ప్రేరేపించి వచనాలు రాయించింది పరిశుద్ధాత్ముడు కాదా? ఖచ్చితంగా. కానీ అప్పుడు యేసుక్రీస్తు ద్వారా మన మీద సమృద్ధిగా కుమ్మరించును అనే వచనము వారికి సంబంధించింది కాదు, కానీ అది మనకు సంబంధించింది. కాబట్టి మనం అందరం ఇక్కడ ఈ పాయింట్ మర్చిపోకూడదు అందరూ. రైట్, నేను మళ్ళీ చెప్తాను, మీకు అర్థమయ్యేదాకా చెప్తాను, మళ్ళీ చెప్తాను. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎందులో భాగంగా వచ్చాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు మౌనంగా ఉంటే నేను వదిలేను. ఎందులో భాగంగా వచ్చాడు? దేవునితో మనల్ని సమాధానపరచటమను నిబంధనలో భాగంగా వచ్చాడు పరిశుద్ధాత్ముడు.
కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద సమృద్ధిగా కుమ్మరించబడిన తర్వాత ఆయన చేసే పని ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన బంధాన్ని ఆయన ఎప్పుడు ఎర్రగను అన్నట్టు చెప్పడు, ఎరుగుదును అన్నట్టే మనతో మాట్లాడతాడు కదా. కొన్నిసార్లు మనము కొంతమందిని మొఖాలు మర్చిపోతాం, అవునా కదా. ఇందాక ఆనందాన్న రాలేదని చెప్పి విజయాన్ని వచ్చి చెప్తున్నాడు అనమాట. నా భార్య అనుకుందంట ఆనందాన్ని వచ్చి ఆనందాన్ని రాలేదని చెప్తున్నాడు ఏంటి అనేదాకా చూడలేదండి సరిగ్గా. అంటే మనం ఫేస్లు ఏం చేస్తాం, మనం మర్చిపోతాం, ముఖాలు మర్చిపోతాం, కొన్నిసార్లు పేర్లు కూడా మర్చిపోతాం. కొంచెం అమ్మ అటు తీసుకెళ్ళి, ఒరే అటు తీసుకెళ్ళి. వినండి, పరిశుద్ధాత్ముడు కూడా మనల్ని మర్చిపోతాడా? అసలు ఎందుకు వచ్చాడు, ఎందులో భాగంగా వచ్చాడు? మనం తీతు 3:6 చదివితే ఎందులో భాగంగా వచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా కుమ్మరించబడ్డాడు కదా. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్తే వచ్చాడు పరిశుద్ధాత్ముడు కదండి. ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు, నేను తండ్రిని వేడుకొందును, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించినాను. అంటే యేసుప్రభు అక్కడికి వెళ్తే కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడికి రాలేదు. ఒకసారి యోహాను 7:39 చదువుదామా? యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం. యేసుక్రీస్తునందు విశ్వాసం అనేది ఇంకా అప్పటికి వెల్లడి కాలేదు, కానీ చెప్తున్నాడు ప్రభు ఏమని, వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఈ మాట అందరూ చదవండి. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను, అంటే ఈ మాట చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు మహిమపరచబడితేనే కానీ ఎవరు రాలేదు, ఆత్మ రాలేదు. ఇక్కడ చెప్తున్న ఆత్మ వాగ్దానము చేయబడిన ఆత్మ, 14:16లో చెప్పిన ఆత్మ, ఎల్లప్పుడూ నివసిస్తాననే ఆత్మ. మనం చాలా అనాలోచనతో బైబిల్ చదువుతాం, కానీ మనం చాలా ధన్యులం. ఎందుకంటే దావీదు కానీ, దానియేలు కానీ, ప్రవక్తలు కానీ, భక్తులు కానీ ఈ ఆత్మను పొందలేదు. ఏ ఆత్మని? యేసుక్రీస్తు మహిమపరచబడిన తర్వాత ఉండే ఆత్మానుభవాన్ని వారు ఎవరు కలిగిలేరు. అందుకనే మనం చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి కుమారులైనందున మనతో ఎల్లప్పుడూ నివసించే ఆత్మ వచ్చాడు. యేసుప్రభు అక్కడికి వెళ్తే కానీ ఈయన రావటానికి లేదు. అందుకనే చాలామంది నేను వెళ్ళిపోతున్నానంటే యేసుప్రభుని ఏమన్నారు, కొంతమంది అన్నారు అసలు క్రీస్తు ఎల్లప్పుడు ఉంటాడని ధర్మశాస్త్రం చెప్పగా వింటిమి, ఈయన వెళ్ళిపోతాను అంటున్నాడు, గ్రీస్ దేశస్తుల్లోకి వెళ్ళిపోతాడా అని అప్పుడు చాలామంది అన్నారు. ఎవరు? యూదులు అన్నారు. అలాగే శిష్యులు కూడా యేసుప్రభు వెళ్ళిపోతానంటే మమ్మల్ని అనాథలుగా చేసి వెళ్ళిపోతావా అని అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్పిన మాట చూడండి, ఏం చెప్పారో చూద్దాం. 7వ వచనం, 16:7. అయితే నేను మీతో సత్యము, ఎందుకంటే కొన్నిసార్లు కావాలని వెళ్ళిపోతున్నాం అంటే అసలు ఎలా ఎడుతారో చూద్దామని కూడా అంటాం కదా. పిల్లల్ని అస్తమాట మనం ఆట పట్టించడానికి ఏమంటాం, నేను రేపు ఉండట్లేదు వెళ్ళిపోతున్నాను రా అంటాం. అని అంటే వాళ్ళు నిజంగా డాడీ నువ్వు ఉండవా అని ఏడుస్తారు కదా. అసలు వీడికి ఎంత ఏడుపు వస్తుందో చూసి అంత ఏడ్చిన తర్వాత ఊరికే సరదాగా అన్నాను రా అని అంటాం. యేసుప్రభు కూడా నేను వెళ్ళిపోతున్నాను అనే దగ్గర ఇలా చెప్పాడు, నేను సత్యంగా చెప్తున్నాను నేను వెళ్ళిపోతున్నాను. తర్వాత ఏమన్నారు, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం, నేను వెళ్ళకపోతే, అంటే ఇప్పుడు ఆదరణకర్త మనతో ఉంటే ప్రయోజనం, అవునా కదా. ఆదరణకర్త మనతో ఉంటే ప్రయోజనం. ఇంకో మాట చెప్పండి, యేసుక్రీస్తు వెళ్ళితే ప్రయోజనం. నేను ఇలా చెప్తాను, మీరు ఒకసారి ఈ మీటింగ్ అయిపోయాక నెలలో నేను వచ్చేదాకా ఆలోచించండి. ఇలా చెప్తాను, యేసుక్రీస్తు చేసిన కార్యాన్నే నమ్మలేని బలహీనతలో క్రైస్తవ సంఘం ఉంటే, ఇక ఆత్మ వచ్చి ఆ సంగతిని చెప్తున్నా ఆత్మ ఏం చెప్తున్నాడో గ్రహించలేని సంగతిలో క్రైస్తవ సంఘం ఉంటే క్రైస్తవ సంఘం ఏం ప్రయోజనాన్ని అనిపిస్తుంది? ఎందుకంటే యేసుప్రభు వెళ్ళాడు, ఆయన ద్వారా ఆత్మ వచ్చాడు, ఈయన వచ్చినప్పటి నుంచి ఏం చెప్తున్నాడు మనతో అంటే
యేసుక్రీస్తు ఒక్కసారే బలి చేయబడ్డాడు, ఇంకొక బలి లేదు అంటే మీకు దేవునికి కలిగిన సంబంధం నిత్యమైంది అంటే మనం అస్తమాటు నిజంగా నేను దేవుని కుమారుడిని అని ఇప్పుడు, లేదా దేవుందా ఇలా డౌట్ పడుతున్న మనం ఆదరణకర్తను ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాం. కానీ ఆదరణకర్తను ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు చాలా ప్రయోజనం. ఎందుకంటే ఒకసారి ఇలా చెప్తాను, ఆదరణకర్త తీసేసి యేసుప్రభు ఈ భూమి మీద ఉంటే యేసుప్రభువే చెప్పారు ఏమనంటే, నేను కొన్ని సంగతులు చెప్తే మీరు సహించలేరని చెప్పాడు. అది ఇక్కడ ఉంది, చదవండి 16:12 చదవండి. 16:12 నేను మీతో చెప్పవలసినవి ఇంకొన్ని అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని, అంటే ఎవరు చెప్తే సహించగలం? పరిశుద్ధాత్మ చెప్తే సహించగలం. పరిశుద్ధాత్మ చెప్పవలసిన సంగతులు యేసు ప్రభు చెప్తే సహించలేం. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు యేసు ప్రభు శిష్యుల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? తండ్రి వద్దకు వెళ్ళాడు. చెప్పండి, శిష్యుల దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఎవరి పక్షంగా వెళ్ళాడు, లేదా ఎవరి కొరకు వెళ్ళాడు అంటే వీరి కొరకే దేవునికి కనబడడానికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఇలా చెప్తే శిష్యులకి, ఇదిగో మీరు దేవుని ఎదుట దేవుని దృష్టికి మీరు పెర్ఫెక్ట్గా కనబడుతున్నారు అని యేసు ప్రభు చెప్పారనుకోండి, ఆ మాట చెప్పారనుకోండి, సహించగలం. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుని ఎదుటికి వెళ్ళాడు కాబట్టి, ఆయన దేవునికి వారి పక్షంగా కనబడుతున్నాడు కాబట్టి, ఆయనే వారి యొక్క నీతి కాబట్టి, ఆయనే వారి యొక్క పరిశుద్ధత కాబట్టి నమ్మగలరు. కానీ ఆయన భూమి మీద ఉండి మీరు దేవునికి చాలా పరిశుద్ధంగా కనబడుతున్నారంటే సహించగలరా? ఈ పాయింట్ అర్థమైంది మీకు? మళ్ళీ చెప్పమంటారా? యేసుప్రభు చనిపోయింది ఎవరి కొరకు? చెప్పండి, నా కొరకు అని చెప్పండి. యేసుప్రభు చనిపోయింది ఎవరు? తిరిగి లేచింది ఎవరి కొరకు? చనిపోయిందేమో పాపం విషయంలో, తిరిగి లేచిందేమో నీతి విషయంలో. 4:25 రోమపత్రిక. ఇప్పుడు తిరిగి లేచిన యేసుప్రభు ఎవరంటే హీఈస్ అవర్ రైచియస్నెస్. ఆయనే మన నీతి. ఎందుకంటే ఆయన మన కొరకు పాపముగా చేయబడి చనిపోయాడు కదా. పాపముగా చేయబడి యేసుప్రభు చనిపోయాడు. ఇప్పుడు ఆయన నీతిగా తిరిగి లేచాడు. ఇప్పుడు హీఈస్ అవర్ రైచియస్. ఇప్పుడు నీతి అనేవాడు భూమి మీద ఉన్నాడు అనుకోండి, నువ్వు దేవునికి నీతిగా కనపడుతున్నావు అనే సంగతిని సహించగలమా? సహించలే. ఈ నీతి వెళ్ళి ఎవరు కనపడుతున్నాడు? ఇప్పుడు దేవుని కనపడుతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏమంటున్నాడంటే, నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నిన్ను నీతిగా చూస్తున్నాడని నేను చెప్తున్నాడు. సహించగలమా? సహించగలం. అదే ఇప్పుడు చాలామంది సహించలేని సంగతి ఇదే. ఏది? నువ్వు దేవుని దృష్టికి యు ఆర్ పెర్ఫెక్ట్ అనేది నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లేదంటే, నేను ఎలా పెర్ఫెక్ట్ అనుకుంటున్నావు, నువ్వు ఎలా పెర్ఫెక్ట్ అంటే క్రీస్తే ఇప్పుడు మన నీతిగా దేవునికి కనబడుతున్నాడు. ఇర్మియా 23:6లో ఈ వాక్యం చెప్పే కాపర్లు పుడతారని ప్రవచనం ఉంది అక్కడ. మీరు అలా వచ్చిన రాసుకొని వదిలేయండి, ఏమి ఎక్కువ రాయకండి, మళ్ళీ పాయింట్ మిస్ అయిపోతారు. తర్వాత మీరు స్టడీ చేయండి. ఇర్మియా 23:6లో రాబో కాలంలో కాపర్లను నేను పుట్టిస్తాను, వాళ్ళు ఏం చెప్తారంటే హీఈస్ అవర్ రైచియస్నెస్, ఆయనే మన నీతి అని చెప్పే కాపర్లను నేను పుట్టిస్తానన్నాడు. దానిని పౌలు గారు మెన్షన్ చేశాడు కొరింథీ 1:31 ఆయనే మన నీతి. నా వైపు చూడండి అందరూ. ఇప్పుడు దేవునికి మనం ఎలా కనపడుతున్నాం? యేసుక్రీస్తు ఎట్టివాడో ఈ లోకంలో మనము అట్టివారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు మన పక్షంగా దేవునికి కనబడటానికి వెళ్ళాడు. హెబ్రీ 9:24. ఆ విషయం చెప్పడానికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మీరు సహించగలరా లేదు ఈ మాట చెప్తే? అది యేసుప్రభు భూమి మీదే ఉన్నాడు అనుకోండి, మీరు దేవుని దృష్టికి చాలా నీతిమంతులుగా కనపడుతున్నారు అన్నాడు అనుకోండి, ఆ మాట మనం సహించలేం. ఇప్పుడు నేను ఒక మంచి వచనం చూపిస్తాను, మీరు అందరూ చూడండి. హెబ్రీ పత్రిక 8:4 ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 8:4 చదవండి. అర్పణలు అర్పించేవారు ఉన్నారు. యేసుక్రీస్తు భూమి మీద ఉంటే రైట్. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ లేడు చెప్పండి? ఎక్కడ లేడు? దేవుడు తండ్రి ఎక్కడున్నాడు? సో యేసుప్రభు కూడా ఎక్కడున్నాడు? ఎవరైనా మన యాజకుడు. యాజకుడు అంటే మన పక్షంగా దేవునికి ఏం కనపరుస్తున్నాడు? తన్ను తానే దేవుని కనపరుస్తున్నాడు అనండి. రక్తం అనే మాట కంటే బాగుంటుంది కదా. తన్ను తానే మన పక్షంగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయనే మన యొక్క వ్యక్తిత్వం, ఇప్పుడు ఆయనే మన జీవం, ఇప్పుడు ఆయనే మనం. ఎందుకంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీ 2:20. ఇకను జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. మీరందరూ
నమ్మినా నమ్మకపోయినా ఆ వచనం కరెక్ట్. యేసు ప్రభువుని నమ్మిన మనందరి గురించి వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తే ఇప్పుడు నా యందు జీవిస్తున్నాడు. అంటే చట్టం మారింది. ఎప్పుడు మారింది? మీరు యేసు ప్రభు నా రక్షణగా అంగీకరించామంటే మనం యేసు ప్రభు బాగా బ్రతికాడండి, యేసు ప్రభు 3.5 సంవత్సరాలు తిరిగాడండి, యేసు ప్రభు ఏ తప్పు చేయలేదండి, అది కాదుగా రక్షణ తీర్మానం అంటే. రక్షణ తీర్మానం అంటే స్పష్టంగా ఏం చెప్పామంటే, నా అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయాడు, 3వ దినాన్న నేను ఆయన యందు విశ్వాసం ఉంచులాగున మరణాన్ని నిరర్ధకం చేసి మృతుల్లో నుండి లేచాడు. ఈ విశ్వాసంతో మనం ఆయనను అంగీకరించాం కనుక ఇప్పుడు మనం చట్టం మారింది. ఏంటంటే, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనల్ని దేవుడు ఎవరిలో చూస్తున్నాడు? ఎలా చూస్తున్నాడు? క్రీస్తుగా అనండి. సో మన న్యూ ఐడెంటిటీ ఏంటి? క్రీస్తు నందు. ఇదివరకు మన ఐడెంటిటీ ఏంటి? పాపముల్లో అనే ఐడెంటిటీ నుండి క్రీస్తులో అనే ఐడెంటిటీకి వచ్చాం. ఐడెంటిటీయే మర్చిపోతే మంచి జీవితం వస్తుందని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఐడెంటిటీలో నుంచే మంచి జీవితం వస్తుంది. ఇప్పుడు మీరు ఈ మాట గమనించండి. పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు ఇప్పుడు చూద్దాం, లేదా యేసు ప్రభు ఏం చెప్పారో చూద్దాం. అదే యోహాను సువార్త. ఇందాక మనం ఎక్కడైతే ఆగామో అక్కడికే మళ్ళీ వద్దాం. రెండొకసారి 16వ అధ్యాయం యోహాను సువార్త 7వ వచనం చూద్దాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనం, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదు. నెక్స్ట్ 8, అందరూ చదవండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు ఒప్పుకొని అక్కడ తాగొద్దు. 9 చదవండి. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొని చేయను. సో ఫస్ట్ పని ఏంది పరిశుద్ధాత్ముడు చేసే పని అంటే, లోకాన్నేమో పాపి అని ఒప్పింపజేస్తాడు, విశ్వాసినేమో నీతిమంతుడని ఒప్పింపజేస్తాడు, లోకాధికారినేమో నువ్వు అగ్నిగుండానికి వెళ్ళిపోతావని ఒప్పింపజేస్తాడు. ఇప్పుడు ఈ 3 ఇక్కడ జరుగుతున్నాయి. విశ్వాసిని ఏమని ఒప్పింపజేస్తాడు? నువ్వు నీతి అని ఒప్పింపజేస్తాడు. ఎంత క్లియర్గా రాశాడు చూడండి. మీరు నన్ను చూడరు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, మిమ్మల్ని నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. అలాగే ఈ లోకాధికారి తీర్పును పొంది ఉన్నాడు కనుక తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పని ఏంటి? యేసు ప్రభువుని నమ్మటం వల్ల నీవేమై ఉన్నావు అనేది ఒప్పింపజేస్తాడు. అది ఫస్ట్ మనము నమ్మగానే, ఎప్పుడైతే మనము ఐడెంటిటీని, క్రీస్తులో ఉన్న ఐడెంటిటీని, ఆత్మ చెప్తున్న ఆ సత్యాన్ని మనం ఫస్ట్ ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు క్రీస్తులో ఏమున్నాయో అవన్నీ మనకు బయలుపరుస్తాడు. నువ్వు ఫస్ట్ క్రీస్తులో ఉన్నావని తెలియపరుస్తాడు. నెక్స్ట్ క్రీస్తులో ఉన్నవన్నీ మనకు తెలియజేస్తాడు. అందుకనే 16వ అధ్యాయం 14 వచనం, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక. కాబట్టి అసలు నువ్వు ఫస్ట్ క్రీస్తులో ఉన్నావనే నమ్మలేకపోతే క్రీస్తులో ఉన్న వాటిని చెప్తే సహించలేవు. అంతే కదా. ఇప్పుడు మనం క్రీస్తులోనే ఉన్నామని నమ్మట్లేదండి, క్రీస్తులో ఉన్నవి చెప్తే మనం ఏమనుకుంటా, మన అంత గొప్పవాళ్ళమా, మనం వాటికి పాత్రలం అయిపోతామా, వీటికి వారసులం అయిపోతామా, మనం అట్లా చేస్తామా, ఎట్లాగ అయిపోతామా అని అనుకుంటాం. ఇశ్రాయేలీలు కూడా అంతే కదా. పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని గుర్చొచ్చి వాళ్ళు మంచి సమాచారం చెప్తేనేమో వాళ్ళు బట్టలు దించుకొని ఏడ్చేటట్టు చేశారు వాళ్ళిద్దరిని. ఎవరిని? కాలేబు యెహోషువల్ని. ఆ మంచి దేశం వెళ్ళి చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళనేమో సపోర్ట్ చేసి ఏడుస్తూ కూర్చున్నారు. అసలు వాళ్ళు ఏడుపు ఎప్పుడు ఏడ్చారు తెలుసా? 14 సంఖ్య కారణం వాళ్ళు రాత్రంతా ఏడ్చారంట. నేనేమో మాట అంటాను, ఈ మంగళగిరి చాలా బాగుంటుందని ఎవరో చెప్పారు. అప్పుడు వేగు చూడడానికి వచ్చి నిజమే బాగుందని మార్కులు వేసుకొని వెళ్ళాలి. అసలు దేవుడే మంగళగిరి బాగుంటాడంటే వేచి మనం వేగు చూసి రావాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు. మీరు అనుకుంటారేమో కాదేశు బర్నియా నుండి దేవుడే వారిని పంపించాడని. కాదు. మీరు ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం చదివితే
వారు మోషేని అడిగారు ఏమనంటే మేము చూసి అప్పుడు వెళ్తామని. కొన్ని విషయాలు మనము లైన్లో వింటే మనం సహించగలుగుతాం. అలా కాకుండా లైన్లో వినలేదనుకోండి, మనమే వాటికి తిరుగుబాటు చేసేస్తాం. ఆ మంచి దేశం గురించి వాళ్ళు ఒక ద్రాక్ష గెల తెచ్చి చెప్తున్నారు ఏమనంటే, ఇదిగో ఇంత ఫ్రూట్ఫుల్నెస్ ఉంది ఆ పట్టణంలో అని చెప్తుంటుంటే వాళ్ళు ఓర్వలేకపోయారు. దేవుని సంగతులు మన మనసుతో శోధించకూడదు. ఎందుకంటే ఎఫెసీ 3:11 ఉంది, శోధింప సఖ్యము కాని ఐశ్వర్యం అన్నాడు. క్రీస్తులో ఏమున్నాయి అని అంటే కొలసీపత్రి 1:18 అంటాడు, సర్వ సంపూర్ణత క్రీస్తులో ఉందన్నాడు. ఆ సర్వసంపూర్ణత చెప్తే మనం సహించగలమా? ఎప్పుడు? అసలు మనం క్రీస్తులో ఉన్నామని నమ్మకపోతే. ఇప్పుడు కూడా చూడండి, మనం ఏ ప్రసంగం బాగా ఇంటకి ఇష్టపడతామంటే ప్రభువుని నమ్మిన తర్వాత కూడా నువ్వు ఏ క్షణంలో చచ్చిపోయి నరకానికి పోతావంటే అప్పుడు ఏడుతాకి ఇష్టపడతాం. కానీ యేసుక్రీస్తు ద్వారా నువ్వు దేవునితో సమాధాన పడ్డావు, యేసుక్రీస్తు ద్వారా నువ్వు దేవుని కుమారుడివి, ఇప్పుడు ఆయన తన ఆత్మతో నిన్ను ముద్రించాడు, నువ్వు ఆయనకు ప్రియుడివి, నువ్వు ఆయనతో లేచి పరలోకమందు కూర్చున్నావంటే ఈ సంగతి మనం యాక్సెప్ట్ చేయలేం. పోనీ అలాగని చెప్పి మన క్రియల ద్వారా మనం సంపూర్ణులు అవుదామని ప్రయత్నం చేస్తే ఏదైనా ఒక రోజు నిశ్చేత వచ్చిద్దంటే ఎప్పటికీ రాదు. ఎప్పుడు చూసినా ఏమనిపిస్తుంది మనసులో, నీకు ఇంకా ఒకటి కొద్దిగా ఇది చేసేద్దాం అనుకుంటాం. అది చేసినా కూడా ఇంకా అసంతృప్తే కదండి. నీకింకా ఒకటి కొదువుగా ఉందని చెప్పడానికి రాలేదు పరిశుద్ధాత్ముడు మన దగ్గరికి. యు ఆర్ కంప్లీట్ అండ్ పెర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్ అని చెప్పడానికి మన దగ్గరికి వచ్చాడు. కొలసీపత్రిక 2:9, మీరు ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. చెప్పండి అందరు నాతో పాటు, కొలసి 2:9, మీరు ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఇప్పుడు చూడండి, మనం ఈరోజు క్రీస్తునందు దేవుని ఎదుట సంపూర్ణులుగా ఉన్నాం. ఇది మన యొక్క పొజిషన్. మన పొజిషన్ మనం నమ్మితే మన యొక్క జాబ్ మనకు అర్థమైద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలనేది ముందు మనం ఏమై ఉన్నాము అనేది వినటం ద్వారా తెలుస్తుంది. బైబిల్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆదామా నువ్వు ఏమి చేసావు కాదు, నువ్వు ఎక్కడున్నావు. సెకండ్ క్వశ్చన్, హవ్వ నువ్వేమి చేసావు. సో ఫస్ట్ క్వశ్చన్ నువ్వు ఎక్కడున్నావు. సో మొదటి ప్రశ్న ఏంటి మనకి? వేర్ ఆర్ యూ? నువ్వు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు పాపములో లేను, క్రీస్తులో ఉన్నాను. ఇది నమ్మితే నువ్వు ఏం చేయాలో తర్వాత నీకు ఆత్మే బోధిస్తాడు. మళ్ళీ ఇంకా బాగా అర్థమవుతాను చెప్తాను. మనకి బాగా రూతు గ్రంథంలో కొన్ని విషయాలు తెలుసు కాబట్టి, మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో వినేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, నయోమి రూతుని ఏమనిందంటే, నువ్వు ముందు బోయాజు పాదాల దగ్గరికి వెళ్ళు, పాదాల దగ్గర అతడు నువ్వు ఏం చేయాలో చెప్తాడని చెప్పింది. మనం కూడా ఈరోజు ఫస్ట్ పరిశుద్ధాత్ముడు చెప్తున్న మొదటి విషయాన్ని నమ్మాలి. అదేంటంటే, మనం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచాం కనుక ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్నాము, దేవునికి మనం క్రీస్తుగా కనబడుతున్నాం. అందుకని యోహాను మొదటి పత్రిక 2:1-2 అన్నాడు, ఆయన మన నీతికి ఉత్తరవాది, ఆయన మన అడ్వకేట్, మన పక్షంగా దేవునికి కనబడుతున్నాడు. అక్కడి నుంచి మీరు నమ్మండి, యేసు ప్రభువుని నమ్మటం వల్ల క్రీస్తునందు ఏమై ఉన్నామనే సత్యం మీరు నమ్మిన తర్వాత మీకే చాలా విషయాలు బోధించబడతాయి. క్రీస్తులో ఏమేమి ఉన్నాయో అన్ని దేవుని ఆత్మ తెలియజేస్తాడు కదండి. అసలు క్రీస్తు ఎక్కడున్నాడు మనకి అండి? యేసుప్రభు ఏమన్నారు ఎంఐ మార్గంలో? లేఖనములన్నిటిలో 24:27, 24:44 లోకస్వార్త లేఖనములు అన్ని, ఇంత గ్రంథములో మన ప్రాపర్టీ ఉంది. కానీ ఈ కైకోలం ఏం చేయబట్లా, వెప్పబడట్లా. మన ఆస్తిపత్రం ఇదే, మన ఆస్తిపత్రం ఇదే. మన ఆస్తిపత్రం వెప్పబడాలంటే ఫస్ట్ క్రీస్తులో ఉన్న మన ఐడెంటిటీని మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం యాక్సెప్ట్ చేయాలి. అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చాడు. ఈరోజు మన దగ్గరికి కూడా రొట్టె ద్రాక్షారసం తీసుకొని రాబడుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఇప్పుడు నేను యేసు ప్రభు రక్తం వల్ల క్రొత్త నిబంధనలో నిన్ను తీసుకొని వచ్చాను. క్రొత్త నిబంధన సంబంధం మనకు ఏర్పడింది. ఇది ఓల్డ్ కవెనెంట్ రిలేషన్ కాదు, ఇది న్యూ కవెనెంట్ రిలేషన్. ఈ రిలేషన్లో నువ్వు నాకు ఎల్లప్పుడూ కుమారుడు అయి ఉన్నావని చెప్తున్నాడు. అర్థమైందా? అర్థం లేదా? మంగళగిరి వచ్చామా లేదా? మీటింగ్కి వచ్చామా లేదా? కొన్ని సంగతులు విన్నామా లేదా? ఇక్కడికి రాకుండా ఇక్కడ ఏదో జరిగిద్దని మీకు ఎవరైనా చెప్తే మీరు ఏం చేస్తారు? ఆ మూడ్లోనే ఉంటారు, అవునా? అలాగే అసలు క్రీస్తులో నేనేమై ఉన్నానని విన్న తర్వాత
క్రీస్తులో ఏమున్నాయో మనం వినేటట్టుగా మన చెవి సిద్ధమవుతుంది. అసలు మనం క్రీస్తులో ఉన్నాము అని నమ్మకుండా నేను ఇంకా పాపంలోనే ఉన్నాను, నేను ఎప్పుడు చచ్చిపోయిన నరకానికి వెళ్ళిపోతాననే భావనలు ఉంటే క్రీస్తులోని మనకు చెప్తున్నప్పుడు అవి మనం సహించలేనప్పుడు మనం చేసే పని ఏంటి? రాళ్ళతో కూడా చంపేయండి వీళ్ళని అంటారు. కాలేబు యెహోషువలను ఏమన్నారు వాళ్ళు? వీళ్ళు అసలు బ్రతక తాగరు, వీళ్ళని చంపేయండి అన్నారు. కానీ ఏం జరిగింది? టైం గడిచే కొద్దీ నిజమనేది బయటికి ఖచ్చితంగా వచ్చేసిద్ది. కొంతకాలం గడిచినప్పుడు కాలేబు యెహోషువలు తప్ప ఆ తరము వారు ఒక్కరు కూడా ఆ సేనలో ఉండకుండా రాలిపోయారు. సత్యమే నిత్యం చెప్పండి అందరూ. ఖచ్చితంగా సత్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. అందుకనే మనము ఈ సత్యాన్ని ఖచ్చితంగా నమ్మాలి. కాబట్టి క్రీస్తులో ఉన్న వాటిని ఆత్మ మనకు చెప్తాడనమాట. నేను ముగిస్తాను. ఒకసారి మీరు యోహాను సువార్త 16వ అధ్యాయం 14 వచనాన్ని చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 14 వచనం. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తులోనివే వింటే ఎవరికి మహిమ వెళ్ళిద్ది చెప్పండి? మళ్ళీ చదవనా? 14 మీకోసం చదువుతున్నాను. ఆయన అంటే పరిశుద్ధాత్ముడు, అంటే క్రీస్తులోనివి తీసుకొని మీకు తెలియజేయను కనుక మహిమ ఎవరికి వెళ్ళిద్ది? క్రీస్తుకే వెళ్ళిద్ది. చెప్పండి, మహిమ ఎవరికి పోదు? మహిమ ఎవరికి పోదు చెప్పండి? మహిమ క్రీస్తుకే కలిగిద్ది, మహిమ ఎవరికి వెళ్ళదు. నాకు రాదు, నాకు మహిమ రాకూడదు, మీకు మహిమ రాకూడదు. మనకి క్షేమం రావాలి, మనకి మేలు కలగాలి, మహిమ క్రీస్తుకు కలగాలి. క్రీస్తుకు మహిమ కలగాలంటే క్రీస్తులోనివి మనం తెలుసుకోవాలి. అసలు క్రీస్తులోనివి మీకు ఎప్పటి నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తాడు? ఫస్ట్ నువ్వు క్రీస్తులో ఉన్నావనే సత్యం నువ్వు ఒప్పుకుంటేనే. 16:9 తర్వాతే 16:13, 16:9 తర్వాతే 16:14. అందుకనే ప్రతి ఉదయం లేవగానే ఒక చిన్న ప్రార్థన చేయాలి. ఇలాగా ఏమనంటే, నన్ను యేసుక్రీస్తు ప్రభు మరణం ద్వారా నన్ను నీతో సమాధానపరుచుకున్న తండ్రి నీకు స్తోత్రం. ఆ కాన్షియస్నెస్ తోటే, ఆ మంచి భావనతోటే, ఆ నీతి అను మైమరు అన్నాడు ఎఫెసీ 6:14. ఆ బ్రెస్ట్ ప్లేట్తో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆత్మ మనకు ప్రయోజనకరమైన వాటిలో మనల్ని తీసుకొని వెళ్తాడు. మీరు చూడండి, ఒకసారి ఫిలిప్పు నపుంసకుడి బాప్తిస్మం ఇచ్చాడు కదా, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయంలో. అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే ఆత్మ ఫిలిప్పును కొనిపోయాడు అని ఉంది. ఆత్మ ఫిలిప్పును కొనిపోయాడు. అలా మనల్ని ఆత్మ కొనిపోవాలి. రోమ 8:14, ఎందరూ ఆత్మచేత నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మ మనల్ని కొనిపోవాలి, ఆత్మ మనల్ని తోడుకొని పోవాలి, ఆత్మ మనల్ని మోసుకొని పోవాలి. ఇవన్నీ మనము చూడాలన్నమాట. ఇవన్నీ మనం చూడాలంటే క్రీస్తులోనివి ఆయన మనకు తెలియచేయటానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఫైనల్గా ఈ మాటలు మనం వింటున్నప్పుడు నేను ఒక పదం చెప్తాను, మీరు అందరూ కూడా ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి. యోహాను హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఒక 10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. అందరూ కూడా వాక్యం తెరిచి చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. మనస్సాక్షి కల్మషం తోచడం అంటే ఏంటంటే, నేను పాపినేమో అని నువ్వు అనుకోవద్దు. మనమందరం క్రీస్తునందు నూతన సృష్టి. కొరింథీ 2వ పత్రిక 5:17. ఏంటి ఆ నూతన సృష్టి? 5:21. మనం ఇప్పుడు క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాం. ఆ మనస్సాక్షి కల్మషం తోచే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా చెప్పండి? మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? లోకములో. లోకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వారు పాపములో ఉన్నారు. మనం విశ్వాసం ఉంచాం కాబట్టి క్రీస్తులో ఉన్నాం. మనం వారితో కలిసి ఉంటున్నాం కాబట్టి కొన్నిసార్లు మన మనస్సాక్షి కూడా ఏందో వచ్చిద్ది, నేను పాపములో ఉన్నానేమో అనుకోండి. నేను ఇలా అడుగుతాను, పాపములో ఉన్నవాడిలో పరిశుద్ధాత్మ ఉంటాడా? లోకములో పరిశుద్ధాత్మ ఉంటాడు. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. లోకములో ఆత్మ లేడు, మనలో ఆత్మ ఉన్నాడు. ఇంకో మాట ఏంటంటే, అసలు ఇలా కూడా చెప్తాడు యోహాను 1వ పత్రిక 4వ అధ్యాయం. లోకములో భ్రమపరుచు ఆత్మ ఉన్నాడు, మనలో సత్యస్వరూపైన ఆత్మ ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే ఇప్పుడు భ్రమపరుచు ఆత్మ ప్రభావం మన మీద ఉండదా? ఉంటుంది. భ్రమ కలిగిస్తాడు. ఏ భ్రమ చెప్పండి? ఏ భ్రమ? స్కూల్లో అల్లరి చేస్తున్న పిల్లలతో ఏమంటారు? రే ఇది ఇల్లు అనుకున్నావా అంటారు. ఎందుకంటే వాడు స్కూల్లో ఉన్నా ఎక్కడున్నాను అనుకుంటాడు,
మనం కూడా క్రీస్తులో ఉన్న పాపంలో ఉన్నాం అనుకుంటున్నాం. ఆ ఆత్మ మన మీద ప్రభావం చూపిస్తున్నాడు. అందుకని మనం మనలో ఉన్న ఆత్మ ద్వారా లోకం మీద ప్రభావం చూపించాలి. అసలు మనమే యేసుప్రభుని నమ్ముకొని నేను పాపంలో ఉన్నాను, ఎప్పుడు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతానేమోనన్న భయంతో భక్తి చేస్తే మనం అవిశ్వాసికి ఏం ప్రదర్శన చూపిస్తాం కదా. అందుకనే ఈ హెబ్రీ 10:19-22 ఏం చెప్పాడంటే, మనస్సాక్షి కల్మషం తోచుకుండునట్లు మన హృదయాలు ప్రోక్షించబడాలి, నిర్మలమైన వాక్యముతో మన శరీరాలు కడగబడాలి. నెక్స్ట్ వచ్చిన చదవండి. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయతలోనికి వచ్చేసేయాలి. విశ్వాసం ఉంచాను కదా, నేను ఇప్పుడు ఏమై ఉన్నాననే విషయంలో సంపూర్ణమైన నిశ్చయత రావాలి. ఈ మీటింగ్ మూలంగా ఆ నిశ్చయత అందరికీ కలుగును గాక. ఆమెన్. సంపూర్ణ యేసు ప్రభువుని నమ్మాను కాబట్టి హూ యామ్ ఐ, నేను ఇప్పుడు ఎవరిని కదా. పాత నిబంధనలు మొదటి ప్రశ్న ఏమని చెప్పుకున్నాను ఇందాక, ఆదామా ఎక్కడ? దానికి ఆన్సర్ ఏంటి తెలుసా? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఫస్ట్ క్వశ్చన్ క్రొత్త నిబంధనలో, క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆ రెండు కంబైన్ చేయండి. బర్నబాస్ నువ్వు ఎక్కడ? క్రీస్తు ఎక్కడుంటే అక్కడ. క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో. నేను క్రీస్తు నందు క్రీస్తుతో కూడా దేవుని ఎదుట కనబడుతున్నాను. అది చూచి మనకు చెప్పడానికి వచ్చిన వాడే మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు. మనలో ఉన్నాడు, లోకానికి బయట ఉన్నాడు, మనలో లోపల ఉన్నాడు. అందుకని ఐడెంటిటీని మనము ఎప్పుడైతే నమ్ముతామో దాన్ని ఇక్కడ అన్నాడు, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. తర్వాత వచ్చిన చదవండి. దాన్ని యథార్థత ఏంటంటే మనం అసలు ఏమై ఉన్నామో అదే చెప్పడం యథార్థత. మనం ఏమై ఉన్నాం? క్రీస్తునందు ఉన్నాం. అది మన యథార్థత. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి వస్తే వాక్యం వినపడుతుంది. యథార్థత లేకుండా వచ్చి నేను పాపంలోనే ఉన్నానంటే క్రీస్తులోని చెప్పినప్పుడు మనం సహించలేం. సరిగా దొరికితే కొట్టి చంపేద్దాం అనిపిస్తుంది ఇప్పుడు ఎవరికి? అవిశ్వాసులకి ఎలాగ టార్గెట్ ఉంది, విశ్వాసులు కూడా చాలా టార్గెట్ ఉంది. విశ్వాసులు కూడా ఏం టార్గెట్ ఉందంటే ఎట్లా దొరికితే కొట్టి చంపేద్దాం. ఎందుకు? క్రీస్తులో ఉన్న వాటిని చెప్తుంటే మనం సహించలేకపోతున్నాం. అసలు క్రీస్తులో మంచి ఉండవా? మన స్వాస్థ్యం అక్షయమైనదని చదివేది మనమే, నిర్మలమైనదని చదివేది మనమే, వాడబారందని చదివేది మనమే. ఆ అక్షయమైనట్లుగా చెప్తుంటే సహించలేకపోతున్నాం. ఎలా చెప్పాలి? క్రీస్తులో ఉన్న పండ్లన్నీ కుళ్ళిపోయిన పండ్లు అని చెప్తే దేవునికి స్తోత్రం అందామా కదండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 3లో మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం అని చెప్తా అన్నాడు. యేసుక్రీస్తు మృతుల్లో ఉండి లేచడం వలన ఇప్పుడు మనకు అక్షయమైనది, నిర్మలమైనది, జీవము, వాడబారిని స్వాస్థ్యమును గురించి నిరీక్షణ కలిగింది. యేసుప్రభు అక్కడికి వెళ్ళాడు కదండి. మా నాన్న దుబాయ్ వెళ్తే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వస్తా ఏదోటి తెస్తాడు. అమెరికా వెళ్తే కదండి, వస్తున్నానంటే మనం ఏమంటే ఏం తెస్తానో అని అంటాం. మరి యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఏం పంపించాడు తెలుసా? మొట్టమొదటిది మంచి మనస్సాక్షి, అంటే నేను దేవుని ఎదుట ఇప్పుడు ఏమై ఉన్నాననే కన్ఫర్మేషన్ పంపించాడు ఆత్మ ద్వారా. నెంబర్ 2, ఆయనలో ఉన్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పంపిస్తున్నాడు. స్వాధీనపరచుకోవడానికి సిద్ధంగా ఉండాలని మీతో నేను ప్రేమతో మాట్లాడుతున్నాను. యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి వస్తే 10:24 ప్రకారం అనేక సత్క్రియల్లోనికి ఆయన మనలను తీసుకొని వెళ్తాడు. కాబట్టి ఈ పదం పేరు ఏంటంటే విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత. దాన్ని బ్రెస్ట్ ప్లేట్ అన్నాడు. ఏమన్నాడు? ఎఫెసీ 6:14 మైమరు చెప్పండి తెలుగులో, ఇంగ్లీష్లో బ్రెస్ట్ ప్లేట్. నిశ్చయత ఉంటే మనకు నిరీక్షణ ఉంటుంది. నిశ్చయత ఉంటే ఏముంటుంది? ఆయన కుమారులము అనే నిశ్చయత ఉంటే ఆ కుమారులకు ఏమొస్తాయి అనే వాటి మీద నిరీక్షణ ఉంటుంది. క్రీస్తులో ఉన్నామనే నిశ్చయత ఉంటే క్రీస్తులో ఉన్న వాటిని గురించిన నిరీక్షణ. మన సన్నిధికి రాగానే ఈరోజు నేను ఇంతకుముందు ఎన్నడూ క్రీస్తులోని ఎరగనివి నేను వినబోతున్నాను, నేను చూడబోతున్నాను, తెలుసుకోబోతున్నాననే నిరీక్షణ ఈ నిశ్చయతలోంచి వస్తుంది. అందుకని ఈ నిశ్చయతతో దేవుని సన్నిధికి రండి అని చెప్పాడు. యథార్థ హృదయంతో రండి, క్రీస్తులో ఉన్న వాటిని నిరీక్షించండి. ఈ నిరీక్షణ ఏమన్నాడంటే హెల్మెట్ అన్నాడు, శిరస్త్రాన్ని. కాబట్టి 2 ఆయుధాలు ప్రభు మనకి ఇచ్చాడు ఈ మధ్యాహ్నం. ఒకటి బ్రెస్ట్ ప్లేట్, రెండవది హెల్మెట్. దీని పేరేమో నిశ్చయత, దీని పేరేమో నిరీక్షణ. చెప్పండి, దీని పేరేంటి? నిశ్చయత. దీని పేరేంటి? నిశ్చయత లేకపోతే నిరీక్షించలే. ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను అనే నిశ్చయత ఉంది, సో క్రీస్తులో ఉన్న వాటి కొరకు నిరీక్షిస్తున్నాం. కుమారులమనే నిశ్చయత ఉంది, వారసత్వాన్ని నిరీక్షిస్తున్నాం. పిల్లలమనే నిశ్చయత ఉంది, స్వాస్థ్యాన్ని నిరీక్షిస్తున్నాం. అసలు నిశ్చయత లేనోడు ఏం నిరీక్షిస్తాడండి? అందుకనే ఈ 2 మనకి దినాల్లో ఉండాలి. ఎందుకంటే మనం కడవరి దినాలలో
ఉన్నాం, మత్తులకి 2 ఉండవు, కానీ మెలకు గలవారి 2 ధరిస్తారు. అదే ఆఖరి వచనం. తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనం ఇది చదివి ప్రార్థన చేద్దాం. 8 చదువుతారా? 8. మనం పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచం అంటే ఇదే బ్రెస్ట్ ప్లేట్. రెండోది రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము ధరించుకొందము. ఇదే మెలకుగా ఉండటం అంటే. ఈ 2 మనకి ప్రభు కలిగించునుగాక. నేను ముఖ్యంగా మీకు నిశ్చేత గురించే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నిశ్చేత మీకు కలిగితే నిరీక్షణ ఆటోమేటిక్గా మీకు కలిగిద్ది. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారు, మామూలుగా ఉండదు ఇక నుంచి. ఎందుకంటే నిశ్చేతను మీరు నమ్మండి, నిరీక్షణ ఆయన కలిగిస్తాడు. తీతుపత్రిక 3:6 ఇందాక మనం చదివిన వచనంలో కూడా ఉంది ఈ మాట. మనం ఆయన కృప వలన నీతిమంతులముగా తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమౌటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఆత్మను మనకి ఎందుకు ఇచ్చాడంటే, 1 నిశ్చేత, 2 నిరీక్షణ. 1 నిశ్చేత, 2 నిరీక్షణ. ఈ ఆత్మను మీరు ఎంత చక్కగా అనుసరిస్తారో రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు ప్రశ్నించడానికి రాబోతున్నాడు. నేను వెళ్తానన్నాడు, వెళ్ళాడే వెళ్ళలేదా యేసు ప్రభు? చెప్పండి. పరిశుద్ధాత్మను పంపుతానన్నాడు, పంపాడు పంపలేదా? ఎన్ని రోజులు పంపించాడు? ఆయన వెళ్ళిన 10 రోజుల్లో 40 రోజులు ఆయన తను తాను ఇక్కడే సజీవునిగా కనపరుచుకున్నాడు. అక్కడికి వెళ్ళి 10 రోజుల్లో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు మరలా మనల్ని తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాం. ఆ రోజు అడుగుతాడే లేదా, నీకు ఆత్మనిచ్చాను, నువ్వు నాలో ఉన్నవి ఎన్ని స్వాధీనం చేసుకున్నావు అని అడుగుతాడే లేదా? కాబట్టి ఇప్పటికీ నిశ్చేత రాకపోతే ఇంకెక్కడ నిరీక్షణ వస్తుంది? నిరీక్షణ రాకపోతే మనం ఎక్కడ స్వాధీనం చేసుకుంటాం? కాబట్టి ఆ దినం కొరకు మనం సిద్ధపడదాం. ప్రభు తలంపులు మన కొరకై దీవించునుగాక. ఆమేన్. ఎంతమంది ప్రభు వాక్యాన్ని పొందారు? మీరు నిజంగా హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభుకి సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. తల వంచండి, ఒక మాట ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా ఈ స్థలంలో ఉన్నవారు యేసు ప్రభువుని గురించి మొదటిసారి విన్నట్లయితే, లేదా మొదటిసారి ప్రభు మీతో మాట్లాడినట్లయితే, మీరు ఇంకా దేవునితో సమాధాన పడకపోతే, దేవుని సంబంధులు కాకపోతే, దేవుని కుమారులు కాకపోతే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం ఈ లోకంలో ప్రాయశ్చిత్తం చేశాడు, పుణ్యకార్యం జరిగించాడు, విధేయత చూపించాడు. ఆయన మరణం ద్వారా మనల్ని దేవునితో సమాధానపరుస్తాడు. మనం చనిపోయాక మన పక్షంగా చేసేవి మనకు ఆత్మశాంతినివ్వవు. ఈ భూమి మీద మనం చేసే ఏ కర్మ కూడా మనకు ఆత్మశాంతినివ్వదు. కేవలం మనకు శాంతి కలిగించే కుమారుడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన మన కొరకు దేవుడు అనుగ్రహించిన కుమారుడు. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపములు క్షమించండి, నీ రక్తంతో నన్ను కడగండి, నన్ను నీ బిడ్డగా అంగీకరించండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఇప్పుడే మీరు దేవుని పిల్లలుగా చేయబడతారు. ఒకవేళ రక్షణ తీర్మానం ఎలా చేయాలో తెలియకపోతే, మీటింగ్ అయిన తర్వాత అలాంటి తీర్మానం చేయించుకోవాలని ఆశ కలిగితే తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు నమ్మిన దేవుని ప్రియమైన సహోదర సహోదరిలారా, నీవు క్రీస్తునందు ఏమై ఉన్నావో అనే ఆత్మ చెప్తున్న మాట నువ్వు సహించగలుగుతున్నావా? అలాగైతే దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ఉన్న వాటిని కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. అవి పాపి వినలేడు, పాపిని అనుకునేవాడు కూడా సహించలేడు. అంత అక్షయమైన నిర్మలమైన వాడబారిని స్వాస్థ్యం. శ్రేష్టమైన ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైంది. కాబట్టి ఈ లోక సంబంధమైన మనస్సాక్షి వాటిని సహించలేదని తెలియపరుస్తున్నాను. కృపగల తండ్రి, ఇక్కడ కూర్చున్న మా అందరికీ సంపూర్ణమైన నిశ్చేత కలుగునుగాక, విస్తారమైన నిరీక్షణ కలుగునుగాక. మీరు మాకు పంపించిన బ్రెస్ట్ ప్లేట్ని బట్టి, కవచాన్ని బట్టి వందనాలు, శిరస్త్రాణాన్ని బట్టి వందనాలు. ఈ చీకటి దినాల్లో, మత్తుగల దినాల్లో మెలకు కలిగి ఉండటానికి మీరు మాకు దయచేస్తున్న ఈ కవచాన్ని, ఈ శిరస్త్రాణాన్ని తృణీకరించకుండా సహాయం చేయమని యేసు ప్రభు నామమున ఈ కూడికని ఏర్పాటు చేసిన ప్రియులకు, అలాగే నాయన మరి ఆయా స్థలాల నుంచి, దూరం నుండి, దగ్గర నుండి చాలామంది చేరువచ్చారు. మా ప్రియులందరికీ కూడా మీ కృప సమృద్ధిగా కలిగించమని, ఈ మంత్లీ మీటింగ్ ద్వారా అనేకులు విశ్వాసంలో స్థిరపడి క్రీస్తును స్థిర హృదయంతో హత్తుకొందురుగాకని నిరీక్షించే యేసు ప్రభునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని వాక్యం విన్నారు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ప్రభువు తన దాసుని ద్వారా
ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బైబిల్ తరగతిలో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మొదటి మనుషుడైన ఆదాము అవిధేయత ద్వారా దేవుని యొక్క జీవంలోంచి వేరైపోయినటువంటి మానవుల్ని తిరిగి దేవునితో సమాధానపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి ఆయన చేసినటువంటి ఆ పుణ్యకార్యం ద్వారా దేవుని యొక్క జీవంలోనికి సమాధానం అనే బంధం చేత దేవునితో మరి సమాధానపరచబడి దేవుని కుమారులుగా చేయబడినటువంటి మనకు మరి దేవుడు తన యేసు ప్రభువారు పరలోకానికి చేరుకున్న తర్వాత మహింపరచబడిన తర్వాత ఆయన వాగ్దానం చేసినటువంటి ఆత్మనిచ్చి ఆ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు అది దేవుని చిత్తానుసారమైన మార్గమని, ఆ యొక్క మార్గంలో మనకి సమాధానమైన బంధం చేత నడిపించబడుతున్నప్పుడు ఆ మార్గంలో మనం తృప్తి అనేది ఉంటుందని, మనకి మిగులు చూస్తామని, నష్టం అనేది చూడదామని ముందుగా దేవుని దాసులు మనకు నేర్పించారు. అలాగే ఈ యొక్క మార్గంలో మనం ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు క్రీస్తునందు మనకు వాగ్దానం చేయబడినటువంటి ఆ జీవంలో ఉన్నటువంటి సంగతులు ఆత్మ ద్వారా మనం తెలియపరచబడుతున్నప్పుడు మనకు ముందుగా మనకు కలగవలసింది ముందు స్థితి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కలిగినటువంటి ఆ నీతి అనే స్థితి, పాపం అనే స్థితి నుంచి విడిపించబడి నీతిమంతులుగా చేయబడ్డాం అనే ఒక విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత మనకు ఉన్నట్లయితే అప్పుడు క్రీస్తునందున్న వాటిని గురించినటువంటి నిరీక్షణ మనకు కలుగుతుందని తన దాసుల ద్వారా మనకి నేర్పించిన సంగతిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులు కూడా కొడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులు ఈ కోడికను ఏర్పాటు చేసిన ప్రదీప్ గారు వచ్చి వారు ఓట్ ఆఫ్ ట్యాంక్ తెలియజేస్తారు, ముగింపు మాటలు. తర్వాత బెన్నీ గారు ముగింపు ప్రార్థనతో ఈ కోడికను ముగింపు చేసుకుందాం. ఈ సమయంలో వీళ్ళు ప్రదీప్ గారిని ఆహ్వానిస్తున్నాం, వారు వచ్చి ఓట్ ఆఫ్ ట్యాంక్స్ అలాగే ముగింపు మాటలు తెలియజేస్తారు. అలాగే ఈ కూడిక కూడా మరి అందరికీ సెకండ్ సాటర్డే మరి సెలవు ఉంటుంది కాబట్టి మేమైతే మరి ప్రతి నెల 2వ శనివారం ప్రార్థనా కూడిక ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేస్తున్నాం పరిచయ కొరకు. మరి నెక్స్ట్ మంత్ 2వ శనివారం అందరికీ సెలవు అని తెలియజేశారు కాబట్టి 2వ శనివారం మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుని మేము ప్రార్థనా కూడికను మీ గురించి 3వ వారంలోకి మార్చడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ గమనించి నెక్స్ట్ మంత్ 2వ శనివారం జరుగుతుంది. ఈ సమయంలో ప్రదీప్ గారు వచ్చి ముగింపు మాటలు తెలియజేస్తారు. ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలండి. నేను ఈ విషయంలో చాలా ప్రార్థించి నిరీక్షించి ఎంతగానో దేవుని దగ్గర అడిగిన పిదప దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణము ప్రవక్త అభిషేకాన్ని ఈ యొక్క ప్రాంతంలో రావాలని ఆ యొక్క వాక్యాల ద్వారా అందరూ కూడా మేలులు పొంది ఇప్పుడు మీరు విన్నారు కదా, ఆ సంపూర్ణ నిశ్చయత అనేది విశ్వాస విషయంలో అది ప్రతి ఒక్క విశ్వాసికి కలగవలసిన అనుభవం. ప్రియులారా, ఆ ఆత్మానుభవం ఎవరైతే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి మన హృదయంలో వాగ్దానం చేయబడిన ఆత్మ ద్వారా ముద్రించబడిన నాటి నుంచి మనం క్రీస్తు యేసే మన నీతి అని ఒప్పుకోవడం ద్వారా కలిగే నిశ్చయత ప్రియులారా, అది ఆ నిశ్చయత లేకపోతే దేవుడు ఆ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా సంభవించబోయే సంగతులు అవి మన జీవితమై ఉన్నాయి, మన స్వాస్థ్యమై ఉన్న విషయాన్ని మనం నమ్మలేం. లోకంతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం, లోక జీవితంతో కానీ లేకపోతే. కాకపోతే మనము లోకంలో లేము, శరీరంలో లేము అన్న స్థితి దాకా వస్తే మనకు పిలుపు విషయమైన గ్రహింపు అర్థమవుతుంది. దేవుడు నేను ఆ పిలుపు విషయమైన జీవితంలోకి నడిపించబడిన తర్వాత దేవుడు నాకు అనుగ్రహించిన సత్కార్యమని ఇది నమ్మి మనసారా దేవుడిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించి మనకి ఈ యొక్క సత్కార్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మరి మనం కోరిన వెంటనే దైవజనులు మన మాటను మన్నించి సెకండ్ సాటర్డే మాకు అందరికీ సెకండ్ సాటర్డే సెలవు ఉంటుంది. మ్యాక్సిమం అందరికీ కూడా లీవ్ కాబట్టి చక్కగా వచ్చి ఇంకా ఎక్కువ మంది వినడానికి అవకాశం ఉంటుంది. స్కూల్స్ కూడా సెలవుస్ మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ కూడా చాలామంది వస్తారనే ఆశతో రిక్వెస్ట్ చేయగానే మా యొక్క రిక్వెస్ట్ని దైవజనులు మన్నించారు. అందును బట్టి అన్నకి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆహ్వానాన్ని మన్నించి చెప్పిన వెంటనే అన్న ప్రారంభించిన ఈ యొక్క
కూడిక నిమిత్తమై ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చినందుకు దైవజనులకి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఈ కూడిక నడిపించడానికి ఈ ఒక్కటే కాదండి, ఇంకా పరిచర్యలు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా సాగుతున్నాయి. ఏ ఒక్క దినం కూడా ఖాళీ లేదు. కానీ మేము చెప్పిన నాటి నుంచి థర్డ్ సాటర్డే అనేది మాకెప్పుడు రిజర్వ్ చేసి ఉంచాడు. అంటే అంత ప్రేమ మా మీద నాకు ఉంది కాబట్టి దేవుడు ఈ సత్కార్యాన్ని మన ముందు ఉంచాడు. మనం వాటన్నిటిని వినియోగించుకుందాం ప్రియులారా. సెకండ్ సాటర్డే నెక్స్ట్ మంత్ నుంచి జరుగుతుంది. తర్వాత ఈ నిర్వహణ అంతా అంటే అటు నుంచి శ్రీకాకుళం నుంచి ఇటు మనకి తెలంగాణ చివరి వరకు కూడా మనకి ప్రియులు విరివిగా సాగుతూ ఆ అన్నకి తోడ్పాటుగా ఉంటూ ఈ నిర్వహణ విషయంలో నడిపిస్తున్న హానోక్ అన్నకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి దూరమైనా సరే మా చెంతకు చేరిన వచ్చి మాకు ఈ సత్కార్యంలో పాల్గొన్న అన్నకు కూడా అన్నకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ విషయంలో నేను చాలా ఎంతగానో సంతోషిస్తున్నాను. ఎందుకంటే నేను ప్రేమించి చెప్పిన వెంటనే ప్రియులందరూ కూడా నా ఆహ్వానాన్ని మంచి వస్తున్నారు ప్రియులారు. దాన్ని బట్టి మీ అందరికి కూడా నా పేరున హృదయపూర్వక ప్రేమవందనాలు చెల్లిస్తున్నాను. సమయం లేదు, చాలా సమయం అయిపోయింది. కానీ మనం అందవలసిన ఆత్మీయ ఆహారం మనకందరికీ అందింది కదా, అందిందనే నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క విషయంలో నన్ను ప్రోత్సహిస్తూ నన్ను చాలా ధైర్యపరుస్తున్న నా ప్రియ స్నేహితుడు కావచ్చు, సోదరుడు కావచ్చు, విజయ పట్ల, ఆనందను పట్ల, అంకుల్ గారి పట్ల, బిన్నంకుల్ గారి పట్ల, యేసుబాబన్న పట్ల, వారి సహోదరులు, తర్వాత మా నాన్నగారి పట్ల వీరందరికీ కూడా నేను ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సత్కార్యాన్ని దేవుడు ఆరంభించాడు కనుక ముగింపు వరకు కొనసాగించే బాధ్యత ఆయనదే. కానీ మనమందరం కూడా ఇంకా వర్తమానాలు పొందుకొని దేవుని పనిలో ముందుకు సాగుదాం. ఎందుకంటే ఇది కడవరి దినాలు. మనకి బయలుపరిచిన సంగతులను బట్టి మనం ఖచ్చితంగా ఆయన పని చేయవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఈ వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ ముగిస్తున్నాను. ముందున్న సమయాన్ని అన్నకు అప్పచెప్తాను. అందరికీ వందనాలు. మన కోసం ప్రేమ ముందు సిద్ధపరచబడి ఉంది. అందరూ భోంచేసి వెళ్ళవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఈ దినము మాకు గొప్ప దినముగా మీరు ఏర్పాటు చేశారు. ఇదిగో తండ్రి, ఈ ఆత్మకూరు గ్రామం, ఈ పరిసర ప్రాంతాల్లో మీ వీటిలో ఎంతో ప్రయాసపడి మరి తాడేపల్లి నుండి నీ దాసుని మా మధ్యకు నడిపించారు. వారి కుటుంబాన్ని, వారితో సహకరిస్తున్న బిడ్డలు, మా స్థానిక సంఘము మాతో సహకరించలేదు నాయనా. నువ్వైనా అందరి మనసులను ఎరుగున దేవుడు. మీతో బంధమై ఉన్న మా జీవితాలను దూరపరుచుకొని అపవాది చేతుల్లో వెళ్ళిపోతుండగా నాయన, నీవెంతైనా గొప్ప దేవుడు కనుక మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకు కలువరిలో రక్తం కార్చి మరణమును సమాధిని పొంది తిరిగి లేచిన ఆ గొప్ప తండ్రికి మేమేమిచ్చి ఆ రుణాన్ని తీర్చగలం తండ్రి. మీతో సదాకాలం ఉండాలని మమ్మల్ని పిలిచావు. ఆ పిలుపుకు తగినట్లుగా మేము జీవించాలి. మా బ్రతుకుల్లో ఈర్ష్య, అసూయ, స్వార్థము, స్వనీతి దూరపరుచుకొని నమ్మకమైన బిడ్డలుగా మేము జీవించాలని మీరు ఆశించారు. మీ దాసుడు బర్నబాస్ గారికి నాయన ఆయా స్థలాల్లో వారు మీ పరిచర్యలో, మీ సేవలో వాడబడుతున్నారు. వారి రాకపోకల్లో వారికి ఇచ్చిన దేవుని యొక్క భారాన్ని, వారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చి మీ పనిలో అయ్యా వీడిపోయిన ఈ జీవితాలకు నాయన సిగురింపజేసే జీవము కలిగిన వాక్యాన్ని మీ బిడ్డల ద్వారా మీరు బలపరచండి, సహాయం చేయండి. ఈ దినాన్ని విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ స్థలంలో వారు ఏర్పాటు చేయబడి ప్రతి నెల 2వ శనివారం ఈ స్థలంలో కూడికి ఏర్పాటు చేయాలని వారు ఆశించారు. ఆ ఆశ మేరకు అనేక ప్రజలను మీరు నడిపించండి. మీ అందు నమ్మకం కలిగి మీకు విశ్వాసులుగా జీవించే జీవితం మాకు అవసరం నాయన. గొప్ప దేవుడు కనుక ఆ గొప్పతనాన్ని, ఆ ప్రేమను మేము పంచుకొని మీతో సదాకాలం జీవించే బ్రతుకును మా అందరికీ సహాయం చేయమని మా రక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ముగింపు ప్రార్థన చేసిన బెన్నీ గారికి, అలాగే దేవుని సేవకులకు, పెద్దలకు, కూడికలో ఉన్న అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులు అందరికీ మరి ప్రయాణం సిద్ధపరిచారు కాబట్టి భోజనం చేసి వెళ్ళాలని తెలియజేస్తూ ఈ కూడికని అంతటితో ముగింపు చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ 2వ శనివారం జరుగుతుంది కాబట్టి సేవకులు ప్రయాణం కొరకు, జరుగుతున్న పరిచయం కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ కూడికని ఇంతటితో ముగింపు చేస్తున్నాం.